దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. నీ పరిస్థితిని మార్చేది నీ బలము కాదు, నీ శక్తి కాదు, నీ జ్ఞానము కాదు, నీ సంపాదన కాదు, నీ ఆస్తి కాదు, నీవు కలిగి ఉన్నది ఏదీ కాదు. కానీ దేవుని కృప మాత్రమే నీ పరిస్థితిని మారుస్తూ ఉంది. ఎందుకంటే నువ్వు ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉండి దేవుని పాదాలు పట్టుకొని ఉన్నావో, ఇంకా నా పరిస్థితి మారటం లేదు, మనుషులందరూ నన్ను మరిచిపోయారు, అవకాశాలు అన్నీ చేదాటిపోయాయి, అన్ని తలుపులు మూయబడ్డాయి, నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు, ఏమి ప్రయత్నించాలో, ఎలా జీవించాలో, ఎవరిని అడగాలో నాకు తెలియట్లేదు, నేను చేసిన ప్రార్థనకే జవాబులు రావట్లేదు అని అనుకుంటూ ఉన్నావేమో. నీ పరిస్థితిని ఒక్క క్షణంలో మార్చే దేవుడు నీ పక్షముగానే ఉన్నాడు. అయితే నువ్వు చేయవలసింది ప్రార్థిస్తూనే ఉండు, నిరంతరము ప్రార్థించు, పట్టుదల కలిగి ప్రార్థించి. ఎప్పటి వరకు అంటే మూయబడిన తలుపులు తెరవబడే వరకు, నీ పరిస్థితి మారే వరకు, అసాధ్యము అన్నది సాధ్యమయ్యే వరకు ఎడతెక్క ప్రార్థన చేస్తూనే ఉండు. నీ ప్రార్థనకి జవాబు వచ్చే వరకు నువ్వు ప్రార్థిస్తూనే ఉండు. దేవుడు మరిచిపోయే దేవుడు కాదు. కానీ నువ్వు ఆయన మీద ఎంతగా ఆధారపడి ఉన్నావు, ఎంత విశ్వాసంతో నమ్మికతో ఉన్నావు అన్నదే దేవుడు చూస్తారు. దేవుని సమయము వరకు మనము కనిపెట్టాలండి, ఓర్పు సహనముతో ఉండాలి. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రము కాదు. ఒక్క విషయం గుర్తుంచుకో, నీ పరిస్థితిని మార్చేది దేవుని కరుణ మాత్రమే. నువ్వు ప్రార్థిస్తూ ఉండగా దేవుని యొక్క కరుణ నీ మీదకి దిగబోతోంది. నీ నిరాశని దేవుడు ఆశతో నింపుతున్నారు. అసాధ్యము అన్నది ఆయన సాధ్యపరుస్తూ ఉన్నారు. మూయబడిన ప్రతి ద్వారం ఆయన తెరుస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు ప్రార్థిస్తూనే ఉండు. దేవుని యొక్క కరుణ నీ మీద దిగి నువ్వు కార్యము చూసే వరకు నువ్వు ప్రార్థిస్తూనే ఉండు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 25వ వచనము. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. ఆమేన్. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, యెహోవా నిన్ను కరుణించునుగాక. ఆమేన్. ఎలా కరుణిస్తూ ఉన్నారండి దేవుడు? ఆయన సన్నిధి యొక్క క్రాంతి మన మీద ప్రకాశింపచేసి, ఆయన సన్నిధిని మన మీద ప్రకాశింపచేసి, ఆయన సన్నిధిని మన మీద ఉదయింపచేసి దేవుడు మనల్ని కరుణిస్తూ ఉన్నారు. ఎప్పుడు ఆయన యొక్క సన్నిధి మన మీదకి దిగుతుందంటే మనము ప్రార్థిస్తూ ఉండగా, దేవునితో సహవాసము చేస్తూ ఉండగా, అయ్యా నువ్వే నా దిక్కు, నీవే నా సహాయకుడు, నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరయ్యా, ఏదైనా నువ్వే చెయ్యాలి, నీకంటూ సాధ్యమైందంటే ఏది లేదయ్యా, నువ్వు కరుణిస్తే నా పరిస్థితి మారుతుందయ్యా అని నువ్వు దేవుని పాదాలు పట్టుకుని ఉంటుండగా, నువ్వు ఓటమి అనుకున్న దాన్ని దేవుడు విజయముగా మార్చబోతున్నారు. నిరాశను ఆశగా మారుస్తూ ఉన్నారు. ఆయన నిన్ను కరుణిస్తే నీ పరిస్థితి కాదు, నీ భవిష్యత్తే మారిపోతుంది. కాబట్టి ఆయన కరుణించే వరకు మనం ప్రార్థించాలి. మనం మోకరించి ప్రార్థించినప్పుడు ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపచేసి దేవుడు మనల్ని కరుణించి దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నారు. కాబట్టి నీ పరిస్థితులను వెన్నడు చూడకు, నీ సమస్యలను చూడకు, మనుషులు అంటున్న మాటలు నువ్వు వినొద్దు. దేవుని యొక్క గొప్పతనాన్ని చూడు. దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఆయన మాట ఇచ్చి ఎలా నెరవేరుస్తారో, మన దేవుడేంటో అది మనము చూడగలగాలి. మనము ఎడతెక్క ప్రార్థన చేయాలి, దేవునితో సాహసం చేయాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి. అట్టి విధంగా మనము జీవించినప్పుడు దేవుడు మనల్ని కరుణిస్తే ఒక్క క్షణంలో మన పరిస్థితి, మన భవిష్యత్తు కూడా మారిపోతుందండి. అంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాం. కాబట్టి మనం ప్రార్థిస్తూనే ఉందాము, దేవుని యొక్క కరుణ్యం మనం పొందుకుందాము. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకొని ప్రేయర్లో ఏకీభవించు. మహోన్నతుడ మహాకరుణుడ పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరంతలుగా ఫలించునుగాక. దైవజనులు, వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడునుగాక. యెరూషలేముకు యేసు నామములని క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులై భారం
కలిగి ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. మోయబడిన ప్రతి గర్భం యేసు నామములన్నీ తెరవబడును గాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసు నామములో ఘనమైన వివాహములు జరుగును గాక. యవ్వన బిడ్డలకి యేసు నామములో మంచి భవిష్యత్తు కలుగును గాక. అయ్యా, ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ ఈ చిన్న ప్రార్థన పాదసాన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.